అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు పాలు విక్రయించేటువంటి కేంద్రాలపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. కర్నూలు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినటువంటి అధికారులు వల్లభ, గాయత్రి పాలకు సంబంధించినటువంటి శాంపిల్స్ను సేకరించారు. పాలల్లో కల్తీ జరిగిందా లేదా అనేటువంటి అంశంపై హైదరాబాద్ ల్యాబ్కు పంపిస్తామని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. పాలు కల్తీ అవడం వల్ల కూడా ఇప్పటికే నలుగురు మృతి చెందారు. నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపైన సీరియస్ గా ఉందని చెప్పవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తారు. ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు ఇక్కడ ఉదయం నుంచి కూడా తనిఖీలు నిర్వహిస్తారు. మనతో పాటు ఫుడ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు వారితో మాట్లాడే ప్రయత్నిస్తారు. సార్ చెప్పండి, వాళ్ళ ఎలా తనిఖీలు నిర్వహిస్తారు సార్ ఇక్కడ? నా పేరు కె కూర్మనాయకులు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, కర్నూలు అండ్ నంద్యాల. ఈరోజు నిన్న జరిగినటువంటి మా కమిషనర్ అండ్ డైరెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఈరోజు మేము ప్రతి మిల్క్ బూత్లు, రిటైల్ షాపులు, మ్యానుఫ్యాక్చరింగ్ వాటి దగ్గరికి వెళ్ళి ఈ శాంపిల్స్ సేకరణ చేయడము జరుగుతుంది. ఈరోజు కర్నూలు పట్టణంలోని సిటీలోని గాయత్రి మిల్క్ బూత్ అంటే రిటైల్ కౌంటర్ దగ్గరికి వచ్చి శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. వల్లభ శాంపిల్స్ అండ్ గాయత్రి శాంపిల్స్, ఆ శాంపిల్స్ ని కలెక్ట్ చేసి మేము ల్యాబ్ పంపిస్తున్నాము. వచ్చిన రిపోర్ట్ల ప్రకారంగా ఎవరైతే అమ్ముతున్నారో వారిపైన, ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వారిపైన చట్టపరమైనటువంటి FSSAI యాక్ట్ చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాము. ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి కల్తీ జరగడం కానీ లేకపోతే పరిమితి పాలు ఏ విధంగా ఉండే సార్? మీ తనిఖీలో ఏం బయటపడింది ఇక్కడ? అయితే పాలు తాలూకా సాంద్రత చెప్పండి సార్ మీరు. సాంద్రత 30 నుంచి 32, 36 ఉండాలా. అయితే ఇక్కడ తనిఖీల్లో అది 30 వరకే ఉంది అని తెలియజేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మనతో పాటు సార్ చెప్పండి, ఇవాళ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి గుర్తించారు సార్? ఇక్కడ పాలలో కల్తీ జరిగిందని గుర్తించారు ఇక్కడ మీరు? ఈరోజు మా AFC మన పురం నాయకుల గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ వల్లభ మిల్క్ సెంటర్ని సీ క్యాంప్ దగ్గర 108 ఏరియాలో ఉన్న సీ క్యాంప్ దగ్గర మేము విజిట్ చేయడం జరిగింది. అక్కడ వల్లభ మిల్క్, గోల్డ్ మిల్క్ని శాంపుల్గా మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రైమరీ టెస్ట్ కింద లాక్టోమీటర్తో ఈ పాలు తాలూకా డెన్సిటీ, స్వచ్ఛత ఎంత ఉందని చెప్పేసి మేము తనిఖీ చేయడం జరిగింది. అక్కడ 29.5 ఉంది, ఇక్కడ 30 ఉంది. యాక్చువల్గా 32 నుంచి 36 వరకు స్వచ్ఛత ఉంటే మంచి పాలని అర్థము. నీళ్ళు వాటరింగ్ ఎక్కువ జరిగితే కొంచెం స్వచ్ఛత తగ్గుతుంది. అది వాటర్ టెస్టింగ్ ప్రకారంగా లాక్టోమీటర్ ద్వారా టెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండో టెస్ట్ ప్రైమరీ టెస్ట్, అది మిల్క్లో స్టార్చ్ కలిపింది లేదు అంటే మైదా అంటే పిండి పదార్థాలు కలిపారా లేదా అనేది మనం చెక్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే 20 ml మిల్క్ని మనం శాంపుల్ కింద తీసుకొని అందులో 2 ml అయోడిన్ కలిపి మనం టెస్ట్ చేయడం జరిగింది. టెస్ట్లో మనకి బ్రౌనిష్ వైట్ వస్తే ఇది ప్యూర్ అని అర్థం. అందులో బ్లూ కలర్ కానీ ఫార్మ్ అయితే మాత్రం స్టార్చ్ ఏర్పడుతున్నట్టుగా మేము గుర్తిస్తాం ప్రైమరీగా. ఏదేమైనప్పటికీ మిగతా మిల్క్ సంబంధించిన మిగతా మైక్రోబయాలజీ టెస్టింగ్ అంతా కూడా ఫుడ్ ల్యాబ్కి హైదరాబాద్ పంపిస్తాము. అక్కడ ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన ప్రకారంగా మేము తదుపరి చర్యలు తీసుకుంటాము. అందులో అన్సేఫ్ వస్తే JFSM కోర్టులో కేసు ఫైల్ అవుతుంది. అలాగే సబ్ స్టాండర్డ్ వస్తే స్థానిక జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ అవుతుంది. ఏదేమైనప్పటికీ ప్రజలకు మంచి స్వచ్ఛమైన పాలు ఇవ్వాలనే ఉద్దేశంతో, పిల్లలకి అందరికీ కూడా స్వచ్ఛమైన పాలు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పూర్తి స్థాయిలో ఇప్పుడు రాజమండ్రిలో మనం చూసుకున్నాము కల్తీ జరిగింది చాలా. అంటే కల్తీ ఏ విధంగా జరుగుతుంది సార్? పాలలో ఎలా కల్తీ చేయొచ్చు? యాక్చువల్గా కల్తీ అనేది ముందు వాటర్ ఎక్కువగా కలిపి, అంటే పాల శాతం ఫ్యాట్ తగ్గడానికి మిల్క్ ఎక్కువ కలుపుతారు, అదే వాటర్ ఎక్కువ కలుపుతారు. ఆ విధంగా అది సబ్ స్టాండర్డ్ అది. అట్లాగే ఇప్పుడు నేను చెప్పాను స్టార్చ్ కూడా వీటి ఫ్యాట్ కంటెంట్స్ ఎక్కువగా ఉందని చెప్పేసి దీని ప్రకారం కూడా మేము టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకో టెస్ట్ ఉంది, సోయాబీన్తో టెస్ట్ చేస్తారు, అంటే యూరియా కలిపారా లేదా అనేది పాల్లో. అది కూడా మేము టెస్ట్ చేసి మీకు రిపోర్ట్ తెలియజేస్తాము. ప్రస్తుతం మా వరకు అయితే మా పరిధిలో ప్రైమరీ టెస్టింగ్ కింద మా డైరెక్టర్ గారు కమిషనర్ ఆదేశాల ప్రకారంగా ప్రైమరీ టెస్ట్ కింద మేము టెస్ట్ చేసి, ఇంకా ఏమైనా మైక్రోబయాలజీ టెస్టింగ్ ప్రకారంగా ల్యాబ్ రిపోర్ట్, ఫుడ్ అనలిస్ట్ రిపోర్ట్ బట్టి తదుపరి చర్యలు ఉంటాయి. అందువల్ల ల్యాబ్ పంపిస్తాము. ల్యాబ్ పంపించగానే రిపోర్ట్ అనంతరం
తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇది పూర్తి స్థాయిలో కర్నూలు జిల్లా అదేవిధంగా నంద్యాల జిల్లాలో పూర్తి స్థాయిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏఎఫ్సీ ఆధ్వర్యంలో కూడా ఆయన ఇన్స్ట్రక్షన్ తో పాటు కూడా అక్కడ కూడా 2 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తారు. ముఖ్యంగా రాజమండ్రిలో ఈ పాల కల్తీ జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున వాటర్ కలుపుతో పాటుగా యూరియా కలిపారని చెప్పేసి అంటారు. ఈ నేపథ్యంలో కూడా చిన్నపిల్లలు ఎఫెక్ట్ అయ్యారు. అదేవిధంగా 9 పైగా కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో తనిఖీలు అన్నవి ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం పైన కూడా సీరియస్ అయిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తాం. ఎవరైనా నిబంధనలు పాటించకుండా లైసెన్స్ లేకుండా షాపులు నడిపే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా షాంపుల్ కి సంబంధించి మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ వల్లభ అదేవిధంగా కొన్ని ప్రోడక్ట్స్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్ సంబంధించిన గాయత్రి మిల్క్ అని దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అధికారులు ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి టెస్టులు నిర్వహిస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు టెస్టులు ఏ విధంగా నిర్వహిస్తున్నారని చెప్పేసి పాల్ మిల్క్ తీసుకున్న తర్వాత అందులో కెమికల్ యాడ్ చేసి దాంట్లో స్వచ్ఛత శాతం ఎంత ఉంది, మామూలుగా అంటే 36% ఉండాలని చెప్పేసి అధికారులు అంటున్నారు. కేవలం వీళ్ళు 26%, 30% వరకే ఉంటుంది. కాబట్టి దీంట్లో ఏం కలిపారన్నది పోలీసులు ప్రాథమికంగా ఇక్కడ ఒక నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాత కూడా హైదరాబాద్ ల్యాబ్ కు పంపడం జరుగుతుంది. హైదరాబాద్ ల్యాబ్ పంపిన తర్వాత కూడా ఎటువంటి ఇందులో కల్తీ జరుగుతుందన్న అంశాలపైన కూడా హైదరాబాద్ ల్యాబ్ లో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలో అక్కడ రాజమండ్రిలో ఒక విషయం బయటకు వచ్చింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి తనిఖీలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు కర్నూలు మనం చూసుకుంటే కర్నూలు, నంద్యాల ఈ 2 జిల్లాల్లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు పూర్తి స్థాయిలో వీటిపైన తనిఖీలు నిర్వహించి ఇప్పటికే కొన్ని శాంపిల్స్ మనం చూడవచ్చు. అయితే ఉదయం నుంచి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తారు. నగర వ్యాప్తంగా కూడా ఇక్కడ మనం సీల్ చేసేటువంటి అంటే ప్రోడక్ట్స్ శాంపిల్స్ సేకరించేటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. వీటన్నిటిని కూడా హైదరాబాద్ ల్యాబ్ కు పంపడం జరుగుతుంది. అక్కడ ఏ విధమైనటువంటి కల్తీ జరిగింది, స్వచ్ఛత లేకుండా ఏ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇందులో మైదా కలుపుతున్నారు లేకపోతే పాల బదులు ఇంకేదైనా కలుపుతున్నారా అన్న అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ ల్యాబ్ లో ఒక టెస్ట్ అయితే నిర్వహిస్తారని చెప్పవచ్చు. ఆ టెస్ట్ నిర్వహించిన తర్వాత కూడా వీరిపైన యాక్షన్ ఉంటుంది పూర్తి స్థాయిలో. ఎందుకంటే ప్రజలు కూడా ఈ రోజు నిత్యావసరంగా మనకు పాలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు చిన్నపిల్లలతో పాటుగా పెద్దవారు ప్రతి ఒక్కరు ఉదయం లేవగానే ముందు పాలతోటే వాళ్ళ దినచర్య మొదలవుతుంటుంది. కాబట్టి ఇలాగా పాలు కల్తీ కావడం అనేది చాలా విషాదకరమైన సంఘటన. కాబట్టి 9 ప్రాణాలు కోల్పోయారు రాజమండ్రిలో. అలాంటి పరిస్థితి ఇంకో జిల్లాలకు రాకూడదని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే దీనిపైన చాలా ఇదిగా కూడా ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అంటే మున్ముందుకు ఇలాంటి సంఘటనలు జరగకుండా పాలలో కల్తీ జరగకుండా ఉండేందుకు కూడా అధికారులు కఠినమైన ఏర్పాట్లు చేస్తారంటే అధికారులు పూర్తి స్థాయిలో కర్నూలు నగరంతో పాటుగా అలాగే నంద్యాలలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా దీంట్లో కల్తీ జరిగిందని చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు